హలో గైస్, సభకు నమస్కారం. ఇది చెప్పడం నా సంస్కారం, వినడం మీ మమకారం. వెల్కమ్ టు సినీహారం. సో మొన్న చెప్పినట్టుగానే ఈరోజు కాంతారా చూసి వచ్చాను. అండ్ మూవీ ఎలా ఉందనే విషయానికి వస్తే, కాంతారా 1 లాగా సర్ప్రైజ్ చేయలేదు, కానీ కాంతారా మూవీ క్రియేట్ చేసిన హైప్ని ఇందులో బాగానే మెయింటైన్ చేశారు. ఇట్స్ ఎ వెరీ గుడ్ వాచ్. అండ్ కాంతారా 1 కన్నా నచ్చిందా అంటే ఎస్ అనే చెప్తాను నేనైతే. సో ఫస్ట్ హాఫ్ విషయానికి వస్తే, ప్లాట్ పాయింట్ ఏంటని ఓపెన్ చేసి ఆ వరల్డ్ బిల్డింగ్, క్యారెక్టర్స్ అండ్ స్టోరీ బిల్డింగ్తో మొత్తం ఫుల్ చేసేసారు. మెయిన్ పాయింట్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. బట్ కాంతారా 1కి దీనికి ఏంటి తేడా అంటే, కాంతారా 1లో కొంచెం స్టోరీలో పేసింగ్ స్లోగా ఉన్నట్టు అనిపిస్తుంది. బట్ ఇందులో అలా కాదు, పేసింగ్ అన్ని కరెక్ట్గా ఉన్నాయి అండ్ ఎక్కడ బోర్ కొట్టలేదు. చిన్న చిన్న ఫన్ అండ్ మంచి యాక్షన్ సీన్స్ అండ్ ఎ గుడ్ ఇంటర్వెల్ పాయింట్తో ఫస్ట్ హాఫ్ ఎండ్ అయిపోతుంది. ఇంకా సెకండ్ హాఫ్ ఎక్కువగా లేట్ చేయకుండా డైరెక్ట్ పాయింట్లోకి వెళ్ళిపోతుంది. అండ్ ఒక కాన్ఫ్లిక్ట్ తర్వాత మనం ఎందుకోసం వచ్చామో ఈ సినిమా చూడటానికి అవన్నీ స్టార్ట్ అవుతాయి. అండ్ పోస్ట్ ఇంటర్వ్యూలో ఒక సీన్కి స్టేజింగ్ సెట్ చేశారు, అదైతే పీక్స్లో ఉంది. అండ్ దాని తర్వాత క్లైమాక్స్ కోసం అన్నీ సెట్ చేసుకున్నారు. అండ్ సేమ్ కాంతారా 1 లాగే ఎండ్ అయిపోతుంది మూవీ. సో అందుకే నాట్ సో సర్ప్రైజింగ్ అని చెప్పాను. బట్ మనకి ముందొచ్చిన కాంతారాకి దీనికి అక్కడే తేడా కనిపిస్తుంది. ఏంటంటే, ముందొచ్చిన కాంతారాలో ఇంటర్వెల్ తర్వాత మెయిన్ పాయింట్కి రావడానికి చాలా టైం తీసుకుంటుంది. అండ్ ఇక్కడ అలా కాదు, వెంటనే ఇంటర్వెల్ తర్వాత కాన్ఫ్లిక్ట్ వచ్చేస్తుంది. కాన్ఫ్లిక్ట్ అని మిగతా ట్విస్ట్లు అన్నీ రివీల్ అయిపోతాయి అండ్ ద క్లైమాక్స్ కమ్స్. అండ్ ఈ పాయింట్లో చూసుకుంటే, ఇందాక చెప్పిన విషయం, కాంతారా 1 కంటే నాకు ఈ పార్ట్ బాగా నచ్చింది అనడానికి రీజన్ అది. పర్ఫార్మెన్సెస్ విషయానికి వస్తే, రిషబ్ శెట్టి ఈజ్ ఎవ్రీవేర్. జయరామ్ గారికి మంచి క్యారెక్టర్ దొరికింది. గుల్షన్ దేవయ్య తనకిచ్చిన రోల్లో చాలా బాగా చేశారు. ఈయన క్యారెక్టర్లో కొంచెం ఫన్ కూడా యాడ్ చేశారు, అది కూడా బాగా వర్కౌట్ అయింది. అండ్ కమింగ్ టు రుక్మిణి వసంత్, ఎంత బాగా యాక్ట్ చేసావు రుక్కు. అసలు ఫ్రేమ్లో నువ్వు లేకపోతే నాకేం తోచలేదు, చాలా బాగా యాక్ట్ చేసింది. అట్ లాస్ట్ రిషబ్ శెట్టి గారి గురించి ఇంకొంచెం చెప్పాలని ఉంది. అసలు ఎలా అండి ఆ పర్ఫార్మెన్స్? నాకు ఇప్పటికీ ఆ గులిగా క్యారెక్టర్కి వచ్చే ఆ వాయిస్, ఆ అరుపులు, ఆ డబ్బింగ్ ఎలా చేశారనేసి ఇంకా మైండ్లోనే తిరుగుతుంది ఆ డౌట్. హెడ్స్ ఆఫ్. మ్యూజిక్ అయితే తోప్, కంప్లీట్ మీల్స్. ఇకపోతే యాక్షన్ సీన్స్ నాకు చాలా బాగా నచ్చాయి. చాలా రియలిస్టిక్ అండ్ స్టైలిష్గా కూడా ఉన్నాయి విత్ ద రా టచ్. ఇంకా చెప్పాలంటే, ఫస్ట్ హాఫ్లో వరల్డ్ బిల్డ్ అండ్ స్టోరీ బిల్డింగ్ చేశారు కదా, అవన్నీ సెకండ్ హాఫ్లో బాగా యూజ్ చేసుకున్నారు. అంటే కొన్ని క్యారెక్టర్స్, కొన్ని ప్లాట్ పాయింట్స్ అవన్నీ బాగా యూజ్ చేసుకున్నారు సెకండ్ హాఫ్లో. సో ఆ విషయంలో చూసుకుంటే, డైరెక్టర్ అండ్ రైటర్ రిషబ్ శెట్టి స్టాండ్స్ అవుట్. హోల్ ఇండియాకి రూటెడ్ స్టోరీ అంటే ఏంటో చూపిస్తున్నారు. దట్స్ ద గ్రేటెస్ట్ థింగ్ అని చెప్పొచ్చు. అండ్ ఐ పర్సనలీ వాంట్ టు ఎక్స్పీరియన్స్ ద దైవనాట్యం. అంటే అక్కడ అంబియన్స్ ఎలా ఉంటుంది, ఆ టైంలో అక్కడ సిచ్యువేషన్ ఏంటి, అవన్నీ ఒకసారి ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తుంది. హోప్ దట్ హ్యాపెన్స్. అండ్ దిస్ ఈజ్ మై రివ్యూ. అండ్ సినీహారం రేటింగ్ వచ్చేసి 3.5/5. ఏ ప్రీక్వెల్ విచ్ రీచెస్ ద ఎక్స్పెక్టేషన్ అండ్ గివ్స్ అస్ ద మూమెంట్స్ వీ నీడెడ్.